దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అద్భుత రీతిగా మరి ఈ వారం అంతా, నిజానికి ఈ వారం అంతా మేము హైదరాబాద్లో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాం. ఆ కాన్ఫరెన్స్ ఎంతగానో దీవెనకరంగా జరిగించారు. మరి దేవుడు బలంగా వాడుకున్నాడు, మంచిగా జరిగించాయి, క్షేమంగా నడిపించాడు. మరి నిన్నటి నుంచి నిన్న దినం కూడా ప్రార్థనలు మనకు స్టార్ట్ అయినాయి. నిన్నటి దినం పీటర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయింది. రేపటి దినం ప్రతి నెల మనకు 1 తారీఖు ఏముంటుంది? వాగ్దాన కొడుకు ఉంటుంది. అయితే ఈ ఒక్క నెల 2వ తారీఖుకి షిఫ్ట్ చేస్తున్నాం. మరి ఇజ్రాయెల్ అన్న రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ బంధువులందరూ వస్తున్నారు ప్రార్థన జరగాలంటే. అందుకని చెప్పేసి 2వ తారీఖు 1 తారీఖు సోమవారం రోజు ఇజ్రాయెల్ ఇంట్లో ప్రార్థన ఉంటుంది సాయంకాలం. అందరూ తప్పకుండా రండి. 2వ తారీఖు మన సంఘంలోనే వాగ్దాన కొడుకు ఉంటుంది కనుక అందరూ తప్పక పాలు పొందండి. ఆ 3వ తారీఖు బేస్తారు. అయితే బుధవారం రోజు వారి గృహంలో, ఎందుకంటే ఫస్ట్ మంగళవారం అనుకున్నాము వాగ్దాన కొడుక, మరి 2వ తారీఖు షిఫ్ట్ చేసాము. అంటే మంగళవారం అంటే బుధవారం రోజు వారి ఇంట్లో ఉంటుంది. సరోజన ఆంటీ ఇంట్లో బుధవారం ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్కరి గృహంలో దేవుడు సంవత్సరం అంతా కాపాడినందుకు మరి కృతజ్ఞత ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ అందరి గృహాల్లో కూడా ఏర్పాటు చేసుకోండి. చక్కగా ప్రతిరోజు ప్రార్థన 6:30కి స్టార్ట్ అవుతుంది, 9 లోపే ముగించబడుతుంది. కనుక ఈ యొక్క మాటలు గమనించండి. ప్రతిరోజు ప్రార్థనకు తప్పకుండా అందరు హాజరుకండి. ఈ నెలంతా మనం ప్రార్థనలో గడుపుటకు దేవుడు సహాయం చేయనుగాక. అలాగే ప్రార్థన చేయండి. మరి హైదరాబాద్లో సెమీ క్రిస్మస్ వచ్చే ఆదివారం సోమవారం జరుగుతుంది. తర్వాత వడ్డపల్లిలో జరగాలి, గన్పూర్లో, తాండ్రపల్లిలో, మన నమ్లిగొండలో కూడా ఈ యొక్క సంవత్సరం సెమీ క్రిస్మస్లు జరగాలి. ఎందుకంటే క్రిస్మస్ అనేది మనం జరుపుకునేది కాదు, మన ద్వారా అన్యులకు దేవుని ప్రేమను ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని అందించడానికి ఒక గొప్ప అవకాశంగా దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇన్ని చోట్ల దేవుడు జరిగించడానికి అన్ని విధాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వచ్చే ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు కనుక మన నమ్లిగొండలో కొంచెం లేట్ అవుతుంది. 21 ఆ టైంకి అయిపోతుంది. ఈ యొక్క గన్పూర్లో కానీ వడ్డపల్లిలో కానీ హైదరాబాద్లో కానీ జరుగుతుంది. ఈ గన్పూర్లో వడ్డపల్లిలో జరిగినప్పుడు మరి మీకు ఒక ఆటో పెడతారు కనుక తప్పకుండా వీలైన వారందరూ రండి, పాల్గొనండి, ప్రార్థనలుగా ఉండండి. దేవుని సన్నిధిలో గడపడం మనకు ఎంతో ఆశీర్వాదం. నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను, ఈ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా డాడీ ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంట్లో డాడీ మరి నీకు ఇంగ్లీష్ రాదు కదా, నీకు అంత ఇంగ్లీష్ అంటారంటే లేదు నేను చూడాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకు పంపించాడు ఆ లింక్. దాంట్లో ఉన్నాయంట, అవకాశం ఉందంట, అంటే తీసుకున్నాం. నిజంగా దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎంతగానో ప్రభు సహాయం చేశారు. కొన్ని వేల మంది అయితే అద్భుతాలు చేయకుండా కాస్త రిస్ట్రిక్షన్ కండిషన్స్ ద్వారా పెట్టారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కటే ఒక మాట పలికాడండి, ఒక్కటే ఒక మాట. ఆయన ఇప్పుడు అద్భుతాలు చేస్తారు అంటారు, నిశ్చయంగా రా ఇటు ముందురా, లే లే దేవుని ద్వారా అద్భుతం చేయబోతున్నాడు అంటారు కదా. ఇది ఏం చెప్పలేదు. మీరు చూస్తే నమ్ముతారని యేసు నామములో ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఇయర్ సమస్యలతో, చెవిటి సమస్యలతో బాధపడుతున్నారో మీరు అందరి చెవులు తెరవబడబోతున్నాయి అన్నాడు. అంతే, జస్ట్ ఒక మాట ఇలా సింపుల్గా పలికాడు. ఎంతమంది వచ్చారు. 25 సంవత్సరాల నుంచి చెవులు వినబడిన వారు, కొద్దిమంది మిషన్స్ అవన్నీ తీసుకొచ్చి ఇట్లా పడేశారు. ఇంకా కొన్ని వేల సాక్ష్యాలు. మా ముందే ఒక సహోదరి, ఆమె బాగుపడింది. అక్కడికి వచ్చిన మీటింగ్స్కి వచ్చిన వాళ్ళందరూ వీల్స్ చైర్లో తీసుకొచ్చారు. కొద్దిమంది నడవలేని వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చారు. దేవుడు అద్భుత రీతిగా గొప్ప గొప్ప దైవజనులు ప్రవీణ్ పాస్టర్ గారు కానీ, మన దయించగ్ని థామస్ గారు కానీ, ఇంకా చాలామంది వచ్చారు. నేను అనుకున్నాను, ప్రభు ఆ వాక్యం మాకు అర్థం కావాలి. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందంటే మొత్తం చాలా స్పీడ్గా ఉంటుంది అనుకున్నాను. కానీ అద్భుతం ఏంటంటే ఆ దైవజన్ చెప్పిన మాటలు మాత్రం చాలా తేటగా అర్థమయ్యి, మన తెలుగు ప్రజలు మాత్రం మాట్లాడిన మాత్రం ఒక్క మాట అర్థం కాదు. మనోళ్ళు మాట్లాడింది అది బ్రిటిష్ ఇంగ్లీషో ఏ ఇంగ్లీషో అర్థం కాదు. ఆయన మాత్రం తేటగా అద్భుతంగా నిదానంగా దేవుని వాక్యాన్ని వివరించారు. చక్కటి అభిషేకాన్ని మేమైతే అనుభవించాం. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ నెలంతా తన కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులపై యుద్ధం గట్టిగా హల్లెలూయా. మరి చక్కటి కీర్తన బాగా అందించారు. నేరుగా దేవుని మాటలు మనం విందాం. అందరూ తల్లు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా,
ఈ దినం నాతో మాట్లాడండి. నవంబర్ నెల ముగింపులో ఆఖరి వారం దేవుడు మనల్ని నడిపించాడు. 11 నెలలు కాపాడాడు. 12 నెలలకు అడుగులు పెట్టబోతున్నాం రేపటి దినం. దేవా, నీ మాటలే మాకు ఆధారం, నీ కృపయే మాకు ఆధారం, నీ మాటలు మాకు బోధించండి అని చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా తండ్రి, చక్కటి కీర్తన భాగం అందించడానికి సహాయం చేసావు బ్రదర్కి. ఈ దినం ప్రభువా నీ మాటలు అందించబడుతుండగా మమ్మల్ని మరుగుపరచండి, నీవే ప్రత్యక్షపరచమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పునరుద్ధాన దినం కూడి వచ్చే మీ అందరికీ నా వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరూ బైబిల్లో తెరిచి ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను ధ్యానిద్దాం. కీర్తనలు 125వ కీర్తన భాగం. కీర్తనలు 125వ కీర్తన భాగం మొదటి 2 వచనాలు చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. చేతులపై చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇది నా చక్కటి మాట. ఆ కీర్తన భాగంలో చక్కటి మాట భక్తుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రచింపజేశాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతాలున్నాయి. యెరూషలేము చుట్టూ చాలా పర్వతాలున్నాయి. సుమారుగా యెరూషలేము దేశము లేదంటే బైబిల్లో మనం చూసినట్లయితే 40 పర్వతాలు ఉన్నాయంట. 40 పర్వతాల గురించి రాయబడింది. 40 రకాల పర్వతాల గురించి, కొండల గురించి రాయబడింది. అందులో 7 పర్వతాలు మనందరికీ చాలా సుపరిచితమైన పర్వతాలు, మనందరం వింటున్నాం. యెరూషలేము దేశంలో కూడా చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ దేశం చుట్టూ పర్వతాలు ఇట్లా ప్రాకారం వలె ఉన్నాయి. అందుకే ఆ మాటను నోట్ చేస్తూ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు పర్వతాన్ని పోలుస్తున్నాడు, పర్వతాన్ని పోలికగా చేసుకుంటున్నాడు. దేవుణ్ణి పర్వతం వలె పోలుస్తున్నారు. ఎందుకు పర్వతం వలె అంటే ఆ యొక్క లక్షణాలు ఏంటి? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడు నిలబడబోతున్నాడు. హల్లెలూయా. పర్వతము కదిలిపోదు. ఇప్పుడు నమ్మలిగొండ కొండ ఉందనుకోండి, మన తాతల తరం నుంచి అలాగే ఉంటుందా లేదా? ఉందా లేదా? లేదంటే మీరు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిందా? లేదంటే మనం వచ్చిన తర్వాత వచ్చిందా? అది ఎప్పటి నుంచో ఎన్నో తరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఆ జఫరగడ్డ గుట్ట అంటారు కదా, జఫరగడ్డ గుట్ట, అది ఎప్పటి నుంచో రాజులు వెళ్ళారంట. రాజులు వెళ్ళారని చెప్తుంటారు కదా. ఆ జాఫర్ అనే వ్యక్తి అక్కడ వెళ్ళారని చెప్పి దానికి జాఫర్ గడ్డ వచ్చిందని అంటుంటారు. అది చూడండి, ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. నేను కూడా గత సంవత్సరం జనవరి టైంలో నేను చెల్లి ఒక బైబిల్ స్టడీ కొరకు మేము కడప వెళ్ళాం. కడపలో ఒక డాక్టర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాం మేము. మేము ప్రతిరోజు ఈవినింగ్ ప్రేయర్, 2 days ప్రేయర్ పెట్టాము. 2 days ప్రేయర్ ఏర్పాటు చేసుకున్నారు. అన్న మార్నింగ్ మనం వెళ్దాం. ఇక్కడ కడపలో దగ్గర చిత్తూరు దగ్గర ఒక అద్భుతంగా ఉంటుంది. ఏమంటారంటే ఆ పేరు నాకు మర్చిపోయాను, కానీ అక్కడ చాలా పర్వతాలు ఉంటాయి. మొత్తం మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క మొత్తం ఆ సౌత్ ఇండియాకి చాలా ఫేమస్. దాన్ని ఏమంటారు, కానీ అక్కడికి వెళ్ళి ఒక వీడియో కూడా చేశారు. అద్భుతం ఏంటంటే ఆ పర్వత ఎప్పటి నుంచో కొన్నేళ్ళ నుంచి అలాగే నిత్యం అలాగే ఉన్నాయి. అంటే పర్వతాలు కదిలిపోవు, స్థిరంగానే ఉంటాయి. దేవుని ప్రేమ కూడా మన జీవితాల్లో కదిలిపోదు. ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని ప్రేమ నీ జీవితంలో కదిలిపోదు. నీ కుటుంబం మీద
నీ పిల్లల మీద, నీ భవిష్యత్తు మీద, నీ పనుల మీద దేవుని ప్రేమ కదిలిపోదు. నువ్వు కదిలిపోతావేమో. మనుషులు బాగా మాట్లాడితే నిలబడతావు, కఠోరంగా మాట్లాడితే వెళ్ళిపోతాం. పరిస్థితులు బాగా ఉంటే, అన్ని విధాలుగా ఉంటే ఉంటాం. ఎవరైనా తేడాగా మాట్లాడితే, ఎవరైనా కోపగిస్తే, ఎవరైనా ఒక మాట అంటే, ఎవరైనా ఒక గద్దిస్తే వెళ్ళిపోతాం. అంటే మనది ఏంటంటే కదిలిపోయే స్థితి. కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ అది కదిలిపోదు. దేవుని కరుణ మన జీవితాల్లో ఎప్పటికీ కదిలిపోదండి. అందుకే మనం గత వారం అటువైన వారం ఆ పాటలో మనం పాడాం కదా, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. దేవుని ప్రేమ చల్లారిపోదండి. మనం చల్లారిపోయే వాళ్ళం. మన ప్రేమ అన్ని దేవుడు ఇచ్చాడనుకోండి, కడ వరకు నిలబెడతాం. అన్ని ఇచ్చాడనుకోండి, దేవుడు ఎంతో పొగుడుతాం, సంతోషిస్తాం. ఏదైనా చిన్న సమస్య పంపించాడు అనుకోండి, ఏదైనా దుఃఖం అనుమతించాడు అనుకోండి, ఏదైనా అపాయాన్ని అనుమతించాడు అనుకోండి, ఏదైనా అప్పులను అనుమతించాడు అనుకోండి, ఏదైనా ఆర్థికంగా దేవుడు కాస్త ఇబ్బంది పెట్టాడు అనుకోండి, మన మాటలు, మన క్రియలు కదిలిపోతాయి. దేవుని ప్రేమ ఎన్నటికి కదిలిపోనిది. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. అది స్థిరమైనది. పర్వతాలు ఎలాగ స్థిరంగా ఉన్నాయో దేవుని ప్రేమ కూడా అలాగే స్థిరంగా ఉంది. మనం స్థిరంగా లేకపోయినా దేవుడు స్థిరంగా ఉన్నాడు, ఆయన నిలిచి ఉన్నాడు. అందుకే ఆ మాటను పోలుస్తూ, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుడు తన ప్రజల చుట్టూ నిత్యము, ఈ ఒక్క దినమే కాదండి, ఈ ఆదివారమే కాదు, ఏ శుక్రవారం ప్రార్థన మాత్రమే కాదు, నువ్వు వచ్చినా రాకపోయినా నిత్యము ఆయన మాత్రం నీ చుట్టూ కంచవలె నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అద్భుతంగా ఆ పర్వతాల గురించి చక్కగా వర్ణించబడింది బైబిల్లో. అయితే ఈ పూట ఒక పర్వతం గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. చదవండి 133వ కీర్తన భాగం 2వ వచనం చదువుదాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. హెర్మోను మంచు వలె ఉండును. హల్లెలూయా. చెప్పు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సియోను కొండల మీద నుంచి దిగవచ్చు, హెర్మోను మంచు అంటాడు. ఈ పూట హెర్మోను పర్వతం గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఆ పర్వతాన్ని ముందు పెట్టి మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ పర్వతాన్ని ముందు పెట్టి మన ఆత్మీయ జీవితానికి ఏం సవాలు విసురుతున్నాడు, ఒక 2 విషయాలు విందాం. ఇక్కడ చాలా బైబిల్లో 7 పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము చుట్టూ 7 పర్వతాలు ఉన్నాయి. మధ్యలో అన్నిటికంటే ఎత్తైన ఒక పర్వతం ఉందండి, అదే హెర్మోను పర్వతము. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏ పర్వతం చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. హెర్మోను పర్వతము. హెర్మోను పర్వతం అనేది చుట్టుపక్కల పర్వతాలన్నిటికంటే చాలా ఎత్తుగా ఉంది. అంటే హైట్ లో మాట్లాడదు ఎవరు, మాట్లాడదు, సరిగ్గా వినండి. చాలా ఎత్తైన స్థితిలో ఉంది, చాలా ఉన్నతంగా ఉంది. ఎంత ఎత్తు అంటే సీ లెవెల్కి ఇప్పుడు సీ లెవెల్కి మన గన్పూర్ 330 మన రైల్వే స్టేషన్ సీ లెవెల్కి అంత ఎత్తులో ఉంది. 300 ఫీట్లలో 330 ఫీట్లో ఎత్తుగా ఉంది. సీ లెవెల్కి ఈ యొక్క హెర్మోన్ పర్వతము 9340 ఫీట్లో ఏమో చాలా ఎత్తుగా ఉందంటే, ఇప్పటికి కూడా చాలా అన్ని పర్వతాల్లో ఇది ఒక ఎత్తైన పర్వతాలు, ఇది కూడా ఒకటి. ఆ దేశంలోనే బలమైన ఎత్తైన పర్వతం. దీనికి ఇంకో పేరు ఉంది,
ద్రాక్షోపదేశ కొండలు ఉంటుంది, చదవనవసరం అవసరం లేదని. దీనికి సియోను కొండ అని. అందుకే ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే సియోను మరలా చదువుతారన్నమాట. సియోను కొండలపై నుండి దిగివచ్చు. మీకు అర్థమైందా? రెండు ఒకటే. సియోను కొండల మీద నుండి, ఒక కొండ మీద నుంచి హెర్మోను మంచు వలె, రెండు ఒకటే పేరు. యెహోషువ కాలంలో కూడా చూస్తాం, వారు దేశాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ హెర్మోను పర్వతాన్ని బార్డర్గా చేసుకున్నారు. అట్లాగా అంటే చాలా అనాది కాలం నుండి కొన్ని పర్వతాలు మనకు తెలుసు. నెబో పర్వతం గురించి మనకు తెలుసు. చెప్పండి, నెబో పర్వతం ఎవరి కాలంలో ఉంది? మోషే కాలంలో ఉంది. మోషే చనిపోయింది నెబో పర్వతం మీద. నెబో పర్వతం మీద. అయితే చూడండి, ఈ పర్వతాలు చాలా ఉన్నాయి. ఈ పర్వతానికి ఏంటి ప్రాధాన్యత అంటే, ఒక రకంగా చూసుకోవాలంటే బైబిల్లో రాయబడి ఉంది, ఆకాశం నుండి దేవుడు లూసిఫర్ దూతను పంపివేసినప్పుడు, పడగొట్టినప్పుడు అది నేరుగా భూమి మీద ఈ పర్వతం మీద పడవచ్చు. దాని గురించి ఎక్కువ మనం వివరించాం. కానీ ఇక దీని మీద ఆ దేవదూతల సమూహము పడింది ఈ పర్వతం మీదే. అయితే ఈ పర్వతానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ పర్వతము చాలా ఎత్తైన స్థితిలో ఉంది, ఉన్నతంగా ఉంది. మరి దీని గురించి ఉపదేశిస్తూ ఈ యొక్క మాటల్లో, బైబిల్లో ఒక మాట రాయబడినంటే ఎంతో కోట్ల కంటే విలువైంది. ఒకళ్ళ పేరుందంటే ఎంతో ఆశీర్వాదం. మరి ఈ పర్వతం గురించి ఎంత ప్రాధాన్యత ఏంటి అంటే, ఇది అంత ఉన్నతంగా ఉంది, అంత ఎత్తైన స్థితిలో ఉంది, అంత ఘనమైన స్థితిలో ఉంది. చుట్టుపక్కల పర్వతాలన్నిటికంటే ఇది చాలా ఎత్తుగా ఉంది. ఇప్పటికి కూడా 7 పర్వతాల్లో ఈ పర్వతమే హైయెస్ట్, టాలెస్ట్ పర్వతం. మౌంట్ హెర్మోన్ అంటారు. మన నెట్లో కూడా వస్తుంది. 9340 ఫీట్లేమో సీ లెవెల్కి. అంత ఎత్తైన స్థితిలో ఉండండి. ఆ పర్వతాన్ని ఎవరు ఎక్కలేదు ఇంతవరకు. అంత ఎత్తైన స్థితిలో ఉంది. మరి దీన్ని జ్ఞాపకం చేస్తూ ఏం చెప్తున్నాడు మన జీవితానికి? నీవు కూడా ఒక హెర్మోను పర్వతం వలె మారాలి. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎలా మారాలి? హెర్మోను పర్వతం ఏం సూచిస్తా ఉందంటే, ఉన్నతంగా ఉండడం, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థానం, ఎత్తైన స్థితి. నీ జీవితం కూడా అందరికంటే ఉన్నతంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అందరికంటే ఘనమైన స్థితిలో, తన నమ్ముకున్న వారు ఘనమైన స్థితిలో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. మరి ఆ ఉన్నతమైన స్థితి ఎలా వస్తుంది? నీకు ఉన్నతమైన ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు వస్తుంది. నీ భక్తి ఉన్నతంగా ఉన్నప్పుడు, నీ ఆత్మీయత ఉన్నతంగా ఉన్నప్పుడు, అందరికంటే నీ ఆత్మీయ జీవితం ఘనంగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా ఈ లోకానుసారమైన ఉన్నతమైన స్థితి. నీ భక్తి జీవితం ఉన్నతంగా ఉండాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. పరిశుద్ధతలో నువ్వు ఉన్నతంగా మారాలి, ప్రార్థనలో నువ్వు ఉన్నతంగా బ్రతకాలి, భక్తి చేయడంలో ఉన్నతమైన స్థితి రావాలి. ఆ ఉన్నతమైన స్థితి పర్వతం అంత ఎత్తైన స్థితిపైకి, అంత స్థితిలో ఉండాలి నీ భక్తి. కదిలిపోయే భక్తి కాదు, గాలొస్తే కొట్టుకుపోయే భక్తి కాదు చేసేది. ఈరోజు ఈ ప్రజల్లో ఏమైపోతుంది? లోకంలో ఏం జరుగుతూ ఉంది? చిన్న గాలి వస్తే కొట్టుకుపోయే భక్తి, చిన్న సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే దేవుడికి దూరమే భక్తి చేయట్లేదా లోకంలో చాలా మంది? అందుకే అందరితో పాటు కాదు, నువ్వు అందరికంటే ఎత్తైన స్థితిలో ఉండాలి. ఆమె చెప్పు గట్టిగా, అందరితో సమానం కాదు అంటే అందరూ చేసినట్టు కాదు, అందరూ భక్తి చేసినట్టుగా నీ భక్తి ఉండద్దు. అందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని, ఉన్నతమైన పరిశుద్ధతను, ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని, ఉన్నతమైన అభిషేకాన్ని పొందిన వ్యక్తిగా నువ్వు మారాలి. ఈ రోజుల్లో చాలా ఏమైందంటే, అందరిలాగా అందరితో వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదా? వాళ్ళు మందిరంకి వెళ్తున్నారు, నేను మందిరంకి వెళ్తున్నా.
వాళ్ళు లోకానుసారంగా జీవిస్తున్నారు. నేను ఏదో భక్తి అంటే ఆదివారం మాత్రమే అన్నట్లుగా అయిపోతూ ఉంది. అలా కాదు. మన బైబిల్లో చూస్తే ఒక భక్తుల నుంచి మనం చూస్తాం తన భక్తి జీవితం ఎలా ఉంది. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 4వ అధ్యాయము చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు. చాలక్క. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు. ఎంత అద్భుతమైన మాట ఉంది. ఈ మాట యోబును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అంటున్నాడు. యోబు వాళ్ళ భార్య అంటలేదు. యోబు వాళ్ళ భార్య భక్తి ఎప్పుడో చల్లారిపోయింది. అప్పుడు మొదటి అధ్యాయంలోనే, ఇంకా 2వ అధ్యాయం కూడా రాలేదు ఆమె. మొదటి అధ్యాయంలోనే ఇంకేం భక్తి చేస్తుంది అయ్యా, సావు, ఇంకేం భక్తి, దేవుని ఒక మాట చచ్చిపో అన్నది. అక్కడే అయిపోయింది. అక్కడ మొదటి అధ్యాయంలోనే ఆ భక్తి చల్లారిపోయింది, కదిలిపోయింది. కానీ యోబును ప్రత్యక్షంగా చూసిన స్నేహితుడు అతని పేరేంటో చదవండి అక్క. 4వ అధ్యాయం 1వ వచనం. ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చాలక్క. ఎలీఫజ్ అనే వ్యక్తి యోబును ఎంతో కాలం చూసిన వ్యక్తి. ఎంతో కాలం నుంచి యోబుతో సన్నిహితం సహవాసం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చారు. అందులో ఎలీఫజ్ అనే వ్యక్తి కూడా ఒకడు. అంటాడు, యోబు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎంత అద్భుతమైన మాట కదా. వట్టి మాటల వరకు కాదండి. ఎందుకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అంటే యోబు భక్తి గురించి చూసిన వ్యక్తి అంటాడు. అంతేనా? ఇప్పుడు నువ్వెవరో తెలియదు, నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావో తెలియదు, వచ్చి అమ్మ నువ్వు భక్తి పరులు అంటే నమ్మేస్తావా? పలానా వ్యక్తి భక్తి పరులు, పలానా వ్యక్తి భక్తి పరులు అండి. ఎలా తెలుసు మీకు? సంబంధాల విషయంలో మనం చూస్తాం కదా. ఆ స్థానిక పాస్టర్నే అడుగుతారు, వాళ్ళు చర్చికి వస్తారా, వాళ్ళు ప్రార్థన చేస్తారా అడుగుతారు. బయట పాస్టర్ని అడుగుతారా? బయట పాస్టర్ని నమ్మే ఎవరు ఇయ్యరు. స్థానిక పాస్టర్ని అడుగుతారు. ఏంటంటే ఎందుకు? నిత్యం చూస్తూ ఉంటారు కదా, నిత్యం గృహ కుడికల్లో ప్రార్థనలో పలానా సిస్టరు పలానా బ్రదరు మందిరానికి వస్తారా బ్రదర్ డాడీ చాలామంది అడుగుతుంటారు. ఏంటంటే నేను సంబంధాల విషయంలో వాళ్ళు ఎట్లా ప్రార్థన మంచిగా వస్తారా, ఏమంటారు, ఇంకేమంటారు, వాళ్ళ ఆభరణాలు ధరిస్తారా, ఇదేదో అడుగుతుంటారు, చాలా అడుగుతుంటారు. ఎందుకంటే నిత్యం చూస్తుంటారు. ఇప్పుడు నిత్యం చూస్తున్న స్నేహితుడు అంటాడు, నీ భక్తి ఏంటో యోబు మాకు తెలుసు. ఆ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే ధైర్యాన్ని పుట్టించేంత గొప్ప భక్తి యోబు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏ భక్తి? ధైర్యం పుట్టించేంత భక్తి. అంతా కోల్పోయినా ధైర్యం మాత్రం కోల్పోని భక్తి అది. సమస్తము కోల్పోయినా దేవుడు సమకూరుస్తాడు, దేవుడు సమస్తము సకాలములో దయచేస్తాడు అన్న నిరీక్షణ పుట్టించే భక్తి యోబు నువ్వు చేస్తున్నావు. అటువంటి ధైర్యం పుట్టించేంత భక్తి అంటే భక్తి జీవితంలో యోబు ఎంత ఉన్నతంగా ఉన్నాడండి. ఎంత ఉన్నతమైన భక్తి అండి. ఆలోచించండి. చిన్న చిన్న పరిస్థితులకే మనం ఎన్నిసార్లు దేవుడి మీద చనుక్కోలేదు, మనం ఎన్నిసార్లు దేవుడు అనలేదు. ఎందుకు ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు అని ఎన్నిసార్లు మనం అనుకోలేదు. నా పిల్లల విషయంలో ఏ మేలు జరగట్లేదు, ఇంత భక్తిగా ఉన్నాను, ప్రార్థనకు వస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ప్రతి విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను, నాకే ఎందుకు ఇటు జరుగుతున్నాయి అని ఎన్నిసార్లు నువ్వు అనుకోలేదు. కానీ యోబు ఒక్క మాట అనట్లేదండి. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఒక్క మాట అనట్లా, అంత ధైర్యం కలిగి ఉన్నాడు యోబు. భక్తి విషయంలో యోబు ఉన్నతమైన హెర్మోను పర్వతం వలె ఉన్నాడు. చెప్పు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. భక్తి జీవితంలో తన మాటలను కాపాడుకునే విషయంలో, తన క్రియలను కాపాడుకునే విషయంలో అంత ఉన్నతంగా బ్రతుకుతున్నాడు, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంతా కోల్పోయినా, అన్నీ నష్టపోయినా, సమస్తం పోయినా తన భక్తిని పోగొట్టుకోలా, తన ఆత్మీయతను పోగొట్టుకోలా. తన ఆస్తి ఉన్నతంగా ఉన్నది,
ఉన్నతమైన ఆస్తి మంచు కరిగిపోయినట్లు మొత్తం కరిగిపోయింది. ఒక్క సమస్యలో ఒక్క చిన్న అపాయం రాగానే మొత్తం పోయింది. ఇట్లా ఏమంటారు, తుఫాను వచ్చి కొట్టుకుపోయినట్టుగా అంత కొట్టుకుపోయినా భక్తి మాత్రం కొట్టుకుపోలేదండి. హల్లెలూయా. భక్తి మాత్రం అలాగే ఉంది. అందరికంటే ఎత్తైన స్థితిలో అలాగే ఉంది. భక్తి ఏమాత్రం తగ్గలా, ఆత్మీయత ఏమాత్రం తగ్గలా, పరిశుద్ధత ఏమాత్రం తగ్గలా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎలాగుంది? దేవుడు కోరుకుంటున్నాడు, హెర్మోను పర్వతం అంతా ఉన్నతంగా నువ్వు బ్రతకాలి, ఉన్నతమైన ఆత్మీయతను చేయాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. గత రాత్రి విన్నాం కదా, నీలో నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, పలానా కుటుంబం నన్ను మహింపరిచే కుటుంబంగా మారాలి. వాళ్ళ భక్తిని బట్టి, అవును నీ భక్తిని బట్టి కదా దేవునికి మహిమ వచ్చేది. ఇప్పుడు నువ్వు అందరిలాగా పెళ్ళిళ్ళకు పేరంటలకు చిన్న అన్నిటి ప్రార్థనలు వదిలిపెట్టి వెళ్ళే వ్యక్తి అనుకో, లోకస్తులు ఏమంటారు, అక్కకి పలానా పెళ్ళి ఉంది రాక అంటే పక్కన ఉంటుంది, ఓ ఆమె అయితే కరెక్ట్ వస్తుంది, ఆమె అయితే కరెక్ట్ వస్తుంది అక్క, ఏమనుకున్నావు పాపం అప్పుడప్పుడు చర్చికి పోతుంది. అదే నువ్వు నమ్మకంగా ఉన్న వ్యక్తి అనుకో, పలానా వ్యక్తి కాటిద్దామని కూడా వాళ్ళు ఆదివారం పెట్టుకుంటూ రారు, వాళ్ళ ఆదివారం పెళ్ళి అయితే అస్సలు రారండి. ఎందుకు? ఆదివారం మందిరంకి వెళ్తారు. వాళ్ళు ప్రార్థన మానకుండా, ప్రార్థన విడిచిపెట్టి అస్సలు రారు అని వాళ్ళకే అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కూడా, పెళ్ళిళ్ళు పెట్టుకునే వాళ్ళు, ఫంక్షన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఆదివారం అసలు పెడతారా? పెట్టరు ఇక. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా అబ్బా ఎంత భక్తి చేసావే, అప్పుడు నువ్వు ఇంట్లోకి వచ్చి చిన్న ప్రార్థన చేసినా, అక్క ప్రార్థన చేయండి అంటారు, అక్క సిస్టర్ గారు ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి, ఒక మాట ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు తెలుసా? నీ భక్తి మీద వారికి అంత నమ్మకం. నువ్వు అలా బ్రతికినప్పుడు, అలా జీవించినప్పుడు, అలా నడిచినప్పుడు ఆటోమేటిక్గా నీ ద్వారా దేవునికి ఎనలేని మహిమ వస్తుంది, ఎనలేని ఘనత వస్తుంది, ఎనలేని అద్భుతమైన ఆ మహిమ దేవునికి ఆపాదించబడుతుంది. ఈరోజు మరి ఈ యోబు భక్తి అంత ఉన్నతంగా ఉంది. తన ఉన్నతమైన స్థితి పడిపోయినా భక్తి జీవితం మాత్రం, ప్రార్థించే జీవితం మాత్రం, పరిశుద్ధతను మాత్రం పడిపోలేదు. పడిపోని భక్తి యోబు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నా భక్తి జీవితం ఎలాగుంది? ఇంకొక వ్యక్తి గురించి మనం విందాం. చదవండి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ రాజులు 20వ అధ్యాయం 2-3. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. యోబు భక్తి ఉన్నతంగానే ఉంది. ఇంకొక భక్తుని గురించి చూస్తే, హిజ్కియా అనే గొప్ప రాజు ఉన్నాడండి. చాలా ఉన్నతంగా ధనం విషయంలో, ఘనత విషయంలో చాలా ఉన్నాయి. చాలా నీతిమంతుడు కూడా, చాలా యథార్థవంతుడు. అంత యథార్థవంతునికి, దేవునికి అనుకూలంగా బ్రతికిన హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం, మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను, ఒకలాంటి క్యాన్సర్ రోగం లాంటిది వచ్చేసింది. క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. సేవకుడు చెప్పాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఫలానా మరణకరమైన రోగం నీకు వచ్చింది అనగానే హిజ్కియాకు కోపం రాలేదు. నీ అంటారు కోపం రావాలి కదా హిజ్కియా, ఒక మన ముందే ఉంటే హిజ్కియా నీకు కోపం ఎందుకు రాలేదు? నీ కోపం రావాలి కదా. నువ్వు అంత నీతిగా బ్రతికావు, మందిరం కొరకు, ప్రార్థన కొరకు, సేవకుల కొరకు, దేవుని కొరకు ఎన్నెన్నో చేశావు. ఇంత చేసిన నీకు కోపం రావాలి కదా. ఒక్క మాట కోపం రావట్లేదండి, ఎటువంటి రోషం రావట్లేదు. ఒకటే ఏమొచ్చింది తెలుసా? పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం. అరే, నీతిగా బ్రతికిన వ్యక్తికి పశ్చాత్తాపం రాదు కదా సాధారణంగా. పశ్చాత్తపడుతూ ఆ యొక్క గోడ వైపు తన ముఖం చాటేసుకొని, దేవా నేనెట్లు నడుచుకున్నాను, సత్యముగా యథార్థవంతంగా నీలో నేను ఏ విధంగా నడుచుకున్నానో దయతో నన్ను
ఇదే మాట ఏ రోజు నువ్వు అడిగేవా? అడిగేంత స్థితిలో నువ్వు నిలబడాలి. ఇజికి అడగానే దేవుడే నిర్ణయం మార్చేసుకున్నాడండి. దేవుడే క్షణాల్లో నిర్ణయం, క్షణాల్లో ఒక్క మాట అడిగాడు. గంటలు గంటలు ప్రార్థన చేయలే, ఒక్కటే ప్రార్థన. దేవా, నీ సన్నిధిలో నీకు అనుకూలంగా నేను ఎలా నడుచుకున్నా ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకో. దైవజనుడు వెళ్ళాడు, గేటు దాటలే, ఇంకా గేటు మన భాషలో చెప్పాలంటే గేటు దాటలా. గేటు దాటముకుందే దేవుడు సేవకుని ప్రేరేపించి, నువ్వు వెంటనే వెళ్ళు, నా సేవకుని ప్రార్థన నేను చూశాను, నా సేవకుని కన్నీరు నేను చూశాను, ఇదిగో బలమైన 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పి నువ్వు ప్రకటన చెప్పు అన్నాడు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అంటాను. అటువంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? అంటే చేసేంత భక్తి నీలో ఉంటే నువ్వు చేసిన నిమిషాల్లో దేవుడు తప్పక ఆలకిస్తాడు. ఆ నిర్ణయాన్ని మారుస్తాడు, ఆ రోగాన్ని తీసివేస్తాడు, ఆ శాపాన్ని కొట్టివేస్తాడు, ఆ దరిద్రతను నీ ఇంటిని పడగొడతాడు. అంత జీవితం నువ్వు జీవించినప్పుడు, ఆ భక్తిలో అంత ఉన్నతంగా నడిచినప్పుడు, ప్రార్థన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకున్నప్పుడు, మనుషులకు అనుకూలం కాదు దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు. ఎవరికి అనుకూలంగా నడుస్తున్నావు? ఎవరికి అనుకూలంగా నడుస్తున్నావు? లోకానికి, మనుషులకు కాదు, దేవునికి అనుకూలమైన భక్తి చేయి. దేవునికి అనుకూలంగా మారాలి. మనుషులు మెచ్చుకోవాలని, పలానా వాళ్ళు మెచ్చుకోవాలని, పలానా వాళ్ళు పొగడాలని కాదు, దేవుడు అనుకూలంగా మారాలి. దేవునికి అనుకూలంగా నా భక్తి మారాలి, దేవుని కొరకు నేను అనుకూలంగా నిలబడాలి అని చెయ్యి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన భక్తి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుందాం, మన ఆత్మీయతను ఉన్నతంగా మార్చుకుందాం, ఉన్నతంగా జీవింపజేసేటట్టుగా మారుదాం, నిలబడదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా కదలిపోని భక్తిలో నిలబడదాం. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ప్రార్థనలు అట్లాగా ఉన్నతంగా మారాలండి. ఇజికి అంత ప్రార్థన పరుడు అంటే ఒక్క చిన్న ప్రార్థన చేస్తేనే దేవుడు నిర్ణయం మార్చేంత గొప్ప ప్రార్థన పరుడు. అంత గొప్ప ప్రార్థన హిజ్కియా చేశాడు. ఈరోజు మనం కూడా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి నడుచుకుందువుగాక. నీకే సమస్య వచ్చినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసే ఫస్ట్ నిమిషం కంటే ముందు ఒక్కసారి ఏసైకు ప్రార్థన చేయగలిగితే, నువ్వు భక్తిలో స్థిరత్వం కలిగి ఉంటే తప్పక అది ఎంతటి శక్తిగల రోగమైనా కావచ్చు, నిమిషాల్లోనే తప్పక దేవుడు మారుస్తాడు. తప్పక నిమిషాల్లోనే మారుస్తాడు. మన భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు మనం ఏది ప్రారంభించినా విజయమే. హల్లెలూయా. నువ్వు ఏది అడిగేసినా విజయమే. నీ భక్తి ఉన్నతంగా ఉన్నప్పుడు ఆలోచన పరంగా కూడా, లోకానుసారం కూడా దేవుడిని ఉన్నతంగా మారుస్తాడు. నీ పిల్లల్ని ఉన్నతంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతాడు. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు ఉన్నతంగా ఉన్నాయి. అయితే ఇంకా నువ్వు ఉన్నతంగా మారట్లేదంటే, ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా అక్కడే పడున్నట్లుగా ఉన్నావంటే నీ భక్తిలో లోపం ఉంది, నీ ఆత్మీయతలో ఏదో లోపం ఉంది. సవరించుకో, సరి చేసుకో. నేను ఆ యొక్క మీటింగ్కి వెళ్ళాను కదా, ఆ మీటింగ్లో నేను ఎక్కడో ఉండి ఆ స్టేజ్ దగ్గరలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఒక సిస్టర్ వచ్చింది, పిలిస్తే చూస్తే ఆ సిస్టర్ ఎవరంటే, ఎక్కడ కర్నూలులో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక సిస్టర్, ఆ సంఘంలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన సిస్టర్. అన్న ప్రైజ్ లాడని అని చెప్పి, మీరు వచ్చారా, పలానా మా భర్త మీ ఇద్దరం కలిసి వచ్చాము, మాకు ప్రార్థన చేయండి అంటే, రేపు ఉదయకాలం మాకు బ్రేక్ఫాస్ట్ టైం ఇవ్వండి అంటే, నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను. అయితే అక్కడికి వాళ్ళ హోటల్ పిలిస్తే ఆ హోటల్కి వెళ్ళాను. టిఫిన్ చేస్తూ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళొక భర్త గోల్డ్ షాప్ ఓనర్. దాంట్లో మిషన్స్ కొన్నారు, కొన్ని లక్షలు పెట్టి కొన్నారట. నేను 2 సంవత్సరాల కిందట అప్పుడు కర్నూలుకి వెళ్ళాను. కర్నూలులో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మిషన్స్ గురించి ప్రార్థన చేయడానికి వచ్చారు. ప్రార్థన చేశాను. వాళ్ళు చెప్తున్నారు, అన్న మా ఊర్లో ఫస్ట్ ఈ మిషన్ దగ్గర 7-8 లక్షలు పెట్టి కొన్నామన్నా. ఆ మిషన్ తెచ్చాము. మమ్మల్ని చూసి ఆ వీధంతా గోల్డ్ షాప్సే కాబట్టి వేరే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు తెచ్చుకున్న మిషన్స్ సేమ్ మేము తెచ్చుకున్న మిషన్సే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు.
ఒక 3-4 నెలల్లో అవి రిపేర్ వచ్చేసినాయి. రిపేర్ వస్తే మరలా మా దగ్గర తీసుకొస్తే మేమే రిపేర్ చేసి ఇచ్చాము. మాకు అమౌంట్ ఇచ్చారు. మా మిషన్స్ మాత్రం, మా షాప్ మాత్రం దేవుడు ఎంత దీవించాడంటే, మీరు ఆ కర్నూలుకు రాకముందు మేము దగ్గర 50 లక్షల అప్పుతో ఉన్నాము. మా యొక్క హైదరాబాద్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేసాము మా వ్యాపారాన్ని. గోల్డ్ షాప్లో ఎంతో నష్టపోయాము, ఆ మిషన్స్లో ఎంతో నష్టపోయాము. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశారో దేవుడు మా వ్యాపారాన్ని దీవించాడు. 2 సంవత్సరాలైంది మేము తెచ్చుకున్న మిషన్స్ మాత్రం ఏ చిన్న రిపేర్ రాలేదు. దేవుడు మా వ్యాపారాన్ని కూడా దీవించి ఇంకా 2 అదనపు బ్రాంచులు ఏర్పాటు చేసాము. మేము నిన్ననే జ్ఞాపకం చేసుకున్నాం. నవంబర్ 1st వీక్లో పలానా టైంలో పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఈ దేవుడు సంవత్సరం దాటిలోపే దేవుడు మన వ్యాపారాన్ని ఎంతో దీవించాడని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. హల్లెలూయా. ప్రార్థన నేను చేసినందుకు కాదండి, వాళ్ళు అలాగ నిలబడ్డందుకు దేవుడు కార్యం చేశాడు. ప్రార్థన మేము చేస్తే కాదు, భక్తి జీవితంలో నువ్వు సరిగా ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నా, నీకు నువ్వు ప్రార్థన చేసుకున్నా అద్భుతం తప్పక చేస్తాడు అని అంటాడు. ఈ సంవత్సరం లక్షల రూపాయల లాభాన్ని మేము చూసాం. పెంట్లవెల్లిలో పెబ్బేరు దగ్గర ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు కర్నూలులో నడుస్తూ ఉంది, కొల్లాపూర్లో నడుస్తూ ఉంది. ఈ 3 గుమాస్తాలకు ఇచ్చేసాము. ఇప్పుడు మేము జస్ట్ అట్లా వెళ్ళి వస్తున్నాం అంతే. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సిస్టర్ కూడా మాకు, ఎందుకంటే మాకు చాలా పరిచయం. నేను గన్పూర్ విషయంలో మరి ఎట్లా మందిరం అక్కడ ఆటంకాలు అయితే కదా ఎట్లా అనుకున్న ధైర్యం చెప్పినప్పుడు ఆ సిస్టర్ హైకోర్టు లాయర్. ఆ సిస్టరే నాకు సలహా ఇచ్చింది, మీరు కొనసాగించండి, మీరైతే కట్టండి, ఏ సమస్య వచ్చినా మేము ముందు నిలబడతాం. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా మేము ముందు నిలబడతాం. ఆమె హైకోర్టు లాయర్. ఆమె చెప్తుంది, అసలు వాళ్ళ కుటుంబం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు. ఒకప్పుడు నా భర్త త్రాగేది, కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోవడం చూసి తాను కూడా మందిరానికి వస్తూ ఉన్నాడు, తాను కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను అంటాను, మన భక్తి జీవితంలో, మన ప్రార్థన జీవితంలో దేవునికి అనుకూలమైన భక్తి చేస్తామనుకోండి, నువ్వు ఏది ప్రారంభించినా అక్కడ ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చినా దేవుడు నీకు మాత్రం విజయం ఇస్తాడు. హల్లెలూయా. నీకు మాత్రం గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. మన ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాడు. హెర్మోను పర్వతంలాగా ఉన్నావా? అటువంటి ఉన్నతమైన భక్తిని, ఆ ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని, ఉన్నతమైన పరిశుద్ధతను కలిగి నడుస్తున్నావా? ప్రభు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆయన పరిశోధించే కాలం ముగించిన వెంటనే ప్రతిఫలం ఇచ్చే కాలం రాబోతుంది. హల్లెలూయా. పరీక్ష తర్వాత విజయం, పరిశోధన తర్వాత ప్రతిఫలం. ఈరోజు ఆ ప్రతిఫలం కొరకు మన జీవితంలో ఈ పరిశోధన కాలంలో మన యోబు వలె భక్తిని ఉన్నతంగా మార్చుకున్నాడు. భక్తి మాత్రం కదిలిపోలే. హిజ్కియా వలె దేవునికి అనుకూలంగా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు, ఉన్నతంగా బ్రతికాడు. ఈరోజు మనం కూడా అలాంటి ఉన్నతమైన ఆత్మీయతను కలిగి నడుచుకుందాముగాక. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. మొట్టమొదటిగా హెర్మోన్ పర్వతం ఏం చెప్తా ఉంది? ఉన్నతమైన ఆత్మీయతను కలిగినడు. పర్వతం ఉన్నతంగా ఉంది, నీ భక్తి కూడా ఉన్నతంగా ఉండాలి. అందరితో పాటు సమానంగా కాదు, అందరూ నడిచినట్టుగా కాదు, అందరూ నామకార్థంగా వచ్చినట్టు కాదు. మన భక్తి స్పెషల్ ఉండాలి, మన ప్రార్థనకు ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రార్థన పరిస్థితులను మార్చగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉన్నతంగా బ్రతికే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. 2వ మాట చెప్పి ముగించేస్తాను, చదవండి అదే మాట. 133వ కీర్తన 2వ వచనం, 3వ వచనం. చాలు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ హెర్మోను పర్వతం అన్నిటికంటే చెప్పండి ఎలా ఉంది? ఉన్నతంగా ఉంది. చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి, ఉన్నతంగా ఉండాలి. మన ఆత్మీయత ఉన్నతంగా ఉండాలి. చెప్పండి ఒకసారి, నువ్వు పలకండి, మన ఆత్మీయత ఉన్నతంగా ఉండాలి, ఉన్నతంగా మారాలి. రెండోదిగా ఇక్కడ హెర్మోను గురించి మాట్లాడుతూ హెర్మోను మంచు అంటాడు. హెర్మోను మంచు అంటాడు. ఈ హెర్మోను పర్వతాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ప్రత్యేకంగా మంచు అనే పదం బైబిల్లో 40 సార్లు ప్రతిపాదించబడింది. 40 సార్లు. ఈ మంచు విషయంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం, ఇక్కడ హెర్మోను మంచు గురించి ప్రత్యేకమైన రీతిలో
హెర్మోను మంచు అనే ప్రత్యేకతను కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఇంకా అనేక చోట్ల మంచు పడలేదా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలు నడిచినప్పుడు వారికి మన్నా వచ్చినప్పుడు మొదటిగా మంచు పడలేదా? మంచు పడ్డ తర్వాత కదా మన్నా కురిసింది. ఇంకా అనేక చోట్ల మంచు లేదా? చెట్టుకు మంచు ఉన్నట్లు అంటాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఖచ్చితంగా ఆ విధంగా చెట్టుకు ఎలాగైతే మంచు ఎల్లకాలం ఉంటుంది, నేను కూడా అతనికి ఎల్లకాలం తోడుగా ఉంటాను అనేక సార్లు పలకబడింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా హెర్మోను మంచు గురించి రాయబడిన కారణం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ 7 పర్వతాల్లో సెంటర్గా ఉండే పర్వతం హెర్మోను పర్వతం. ఈ చుట్టుపక్కల పర్వతాల మీద మంచు పడదు. ఈ చుట్టుపక్కల పర్వతాల మీద ఏదో సీజనల్గా అప్పుడప్పుడు మంచు పడుతుందేమో, కానీ ఈ హెర్మోను పర్వతం మీద మాత్రం ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంకి వెళ్తే, యెరూషలేము దేశానికి వెళ్తే ఇప్పటికి కూడా హెర్మోను పర్వతం మీద మాత్రం మంచు నిత్యం ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. అదొక దేవుని కృపకు సూచన. ఇక్కడ మంచు దేని సూచిస్తుందంటే దేవుని కృప. దేవుని కృప హెర్మోను పర్వతం మీద నిత్యం అలాగ ఆ మంచు ఎలాగైతే కురుస్తుందో, మనం మన భక్తి జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దేవుని కృప కూడా నిత్యం మన మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని కృప కూడా నిత్యం మన మీద నిలబడుతుంది. ఆ కృపను పొందుకునేటట్టుగా ప్రార్థన కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ అరణ్యంలో వీరికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మంచు కురవడం మొదలుపెట్టింది. ఆ మంచు కురిసిన తర్వాత వాళ్ళకి శ్రేష్టమైన మన్నా వారు ఎంత తృప్తి చెందారంటే, తిని తృప్తి చెందం కూడా ఇంకా విస్తారంగా. ఈ మన్నకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? అది ఎండ రాగానే మన్న కరిగిపోతుంది. వీళ్ళు తినే మన్నా, ఇశ్రాయేలుకి వచ్చిన మన్నా ఎండ రాగానే అది కరిగిపోతుంది. కనుక ఎండ రాకముందే వీళ్ళు దాన్ని భుజించాలి. దేవుని కృప చూడండి ఎంత ఉన్నతం. తన ప్రజలు అరణ్యంలో నడుస్తూ కూడా ఏనాడు పస్తులుంచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప అంత విస్తారంగా తన ప్రజల మీద ఉండడం కారణం ఒక్క మోషే ప్రార్థన ఇశ్రాయేల్ ప్రజలకు 40 లక్షల మందికి ప్రతిరోజు ఉదయకాలం శ్రేష్టమైన మన్నాన్ని అందించింది ఒక్క మోషే ప్రార్థన. ఇశ్రాయేల్ పిల్లలకు మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. వారి మీద కీడు రాకుండా అడ్డుగా నిలబడ్డాడు. లేదంటే ఏనాడో దేవుని కోపానికి ఇశ్రాయేల్ పిల్లలను దేవుడు ఎప్పుడో ఆ కోపం నిలబడేది కాదండి. మోషే అన్నాడు, మోషే అడ్డుగా నిలబడి ఎన్నోసార్లు మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నీ ప్రార్థన నీ ఇంటి మీదకి కృపను దించేదిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే నీ ఇంటి మీదకి కృప కుమ్మరించేటట్టుగా మారాలి. మరి ఈరోజు అలాగా ఉదయకాలం లేచి ప్రార్థన కలిగి ఉంటున్నావా? ఉదయకాలం లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా? అంత ఉన్నతంగా ఉండి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావా? ఉన్నతంగా నేను ఉన్నానయ్యా, నేను చేయలేకపోతున్నాను అంటావా? ఓ పాస్టర్ గారు ఆయన అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలని చెప్పి ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో వెళ్ళి పలానా దగ్గర ల్యాండ్ అయిన తర్వాత తను వెళ్ళాల్సిన ప్రాంతంలో దిగిన తర్వాత ఫాస్ట్గా చర్చికి వచ్చాడు. వస్తే అప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఆ చర్చి చాలా అంటే షార్ప్గా టైంకి ఫాలో అవుతారు. స్టార్ట్ అయింది. నేను వెంటనే వచ్చి ఫ్రెష్ అప్ అవుదామని వాష్రూమ్ దగ్గరికి వచ్చాడు. వాష్రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా జెంట్స్ వాష్రూమ్, అక్కడ లేడీస్ వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట ఒక సిస్టర్ని పెడతా ఉంది. అన్న ప్రైజ్ రాడ్ అన్నా అన్నదట. ప్రైజ్ రాడ్ అమ్మా అంటే, అమ్మ ఎవరమ్మా అంటే, ఇంతకుముందు మీరు ఫ్లైట్కి వచ్చారు కదా అన్నారంట. అవును నేను ఫ్లైట్కి వచ్చాను, మీకెలా తెలుసు అంటే, ఆ ఫ్లైట్ నడిపింది నేనేనన్నా. మరి సాధారణంగా అట్లా కనపడరు కదా అంటే, నేను మిమ్మల్ని చూశాను, నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు మీరు దాంట్లో కూర్చున్నప్పుడు నేను చూశాను, నేను ఒక పైలట్ని అన్నాను. పైలట్ అంటే ఆమె ఎలా ఉంది తెలుసా? పైలట్కున్న ఉన్నతమైన ఎంత ఉద్యోగం తెలుసా? ఎన్నో లక్షల రూపాయల జీతం వస్తుంది.
ఒకవేళ వాళ్ళు వెళ్ళాల్సిన ఫ్లైట్ లేట్ అయితే, ఒక 4 గంటలు 5 గంటలు లేట్ అయితే, అక్కడ సూపర్ హోటల్ ఏమంటారు, 5 స్టార్ హోటల్లో వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ ఉంటుంది ఫ్రీగా. అంటే అంత రూల్స్ ఉంటాయి. అంతంగా ఉన్నతంగా ఉన్నామే. ఆ దినం 8 అవర్స్ 6 అవర్స్ లేట్ అయిందని చెప్పి వెంటనే ఇక్కడ దగ్గరలో చర్చుకొద్దామని చర్చకు వచ్చానన్నా, ఇక్కడ మీరు వచ్చారు. ఆమె ఎలా ఉంది తెలుసా? మరి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒక బకెట్ పట్టుకుంది, ఒక ఫినాయిల్ డబ్బా పట్టుకుంది, చేతికి గ్లౌజ్ వేసుకొని వాష్రూమ్స్ క్లీన్ చేస్తుందట. ఈ సేవకుడు ఆశ్చర్యపోయాడు. ఇంత పైలట్ జాబ్ చేస్తామే, ఇంత తగ్గించుకొని ఇట్లా ఈ పరిచయం చేస్తున్నారు ఏంటి అంటే, దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా మార్చడానికి ఇదే కారణం అన్నాడట. అవంటూ ఇదే నేను దేవుని మందిలో చేసిన పరిచర్య దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా మార్చిండన్న. మా ఇంటిలో మా ఫ్యామిలీలో నాకంటే ఉన్నతంగా ఉద్యోగం చేసేవారు ఎవరు లేరు. నెలకు 1,50,000 2 లక్షల జీతం వస్తుంది అని చెప్తున్నాడు. నిజంగా జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఉన్నతమైన ఆత్మీయత ఎప్పుడు నిర్ణయించబడుతుంది తెలుసా? ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? నీవెంత ఉన్నతంగా ఉన్నా దేవుని మందిరానికి వచ్చి తగ్గించుకొని పరిచర్య చేసినప్పుడు, ఆయన పరిచర్యలో పాలు పొందినప్పుడు, ప్రార్థన గుంపులో నిలబడ్డప్పుడు, ఆ ప్రార్థన జీవితాన్ని కలిగినప్పుడు, నువ్వు చేస్తున్న పరిచర్య నేను ఉన్నతంగా మారుస్తుంది. నువ్వు చేస్తున్న ప్రార్థన జీవితమే నేను ఉన్నతంగా నిలబెడుతుంది. నువ్వు చేస్తున్న ఆ పరిచర్య, ఆ ప్రార్థన, ఆ పరిశుద్ధత కలిగిన నడత నీ ఇంటి మీద ఎల్లప్పుడూ హెర్మోను పర్వతం మీద ఎలాగైతే మంచు నిత్యం ఉంటుందో, నీ ఇంటి మీద కూడా ఆ కృప అలాగే నిత్యం ఉంటుంది. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డారా, దావీదు అంత ఉన్నతంగా బ్రతికిన వ్యక్తే కానీ దావీదు ఆలోచన అంతా దేవుని మందిరం మీద. ఎందుకు దావీదు, రాజనగరులో ఉన్న నీవు ఈ వట్టి గుడారం గురించి ఆలోచిస్తావు? గుడారంలో ఉన్న మందసం గురించి ఆలోచిస్తావు? ఎప్పుడు దావీదుకి అదే ఆలోచన, నేను రాజనగర్లో ఉన్నాను, నా దేవుని మందసం చిన్న గుడారంలో ఉంది. ఎందుకు దావీదంటే, ఆ గుడారంలో ఉన్న మందసమేనయ్యా, ఆ మందసాన్ని మీద నిత్యము నిలబెడుతున్న దేవుడే నన్ను దీవించింది. ఆ నిత్యం దేవుని మందిరం తపన అంటారు. అందుకే దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరకాలం ఉంచాడు. ముందెళ్ళిన సౌలుకు లేదు ఆలోచన. సౌలు మొట్టమొదటి రాజు, కానీ సౌలుకి ఏనాడు ఆ మందిరం గురించి, ఆ ప్రత్యక్షత గురించి లేదు. ఏనాడు ఎన్నోసార్లు చూస్తున్నాడు మందస్థాన్ని, కానీ వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుని వస్తున్నాడు, కానీ అయ్యో నా దేవుని మందస్థం ఇలాంటి చిన్న గుడారంలో ఉందేంటి, నాకు దేవుడు నన్ను రాజనగర్లో ఉంచాడు కదా, ఈ చిన్న గుడారంలో మందస్థం ఉందని ఏనాడు మందిరం గురించి, మందస్థం గురించి సౌలుకు లేదు ఆలోచన. కానీ దావీదుకు మాత్రం ప్రతి క్షణం దేవుని మందిరం గురించి. ఎందుకంటే దావీదు ఏ స్థితిలో నుంచి దేవుడు దావీదును ఉన్నతంగా మార్చాడో దావీదుకు తెలుసు. ఏ కృప దావీదును హెచ్చించిందో ఆ దేవుని కృప గురించిన వివరణ దావీదుకు తెలుసు. అందుకే నిత్యము తన మందిరం గురించి ఆలోచన. అంటాను, మీరు ఇంతమంది వస్తూ ఉన్నారు, మరి ఎంతమంది మందిరం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది మందిరం ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నారా? చేయండి బాగా. ప్రభువా, మా మందిరం పూర్తి కావాలి, మా మందిరంలో అన్నీ సమకూర్చబడాలి. ఈ మందిరంలో మేము అనుకుంటున్నాం, అందరు కింద కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది కనుక చైర్స్ ఉంటే బాగుంటుంది. ఒక 100-150 చైర్లు ఉంటే ఎంతో బాగుంటుంది. రానుగల్లో కొత్త మందిరంలో చైర్స్ ఉంటే కొంచెం కూర్చోడానికి వీలుగా మనం ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతాం. బ్యాక్ పెయిన్ వరకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రార్థన చేయండి, దేవా మాకు మందిరం త్వరగా పూర్తి అవ్వాలి, 3 ఏళ్ళు దాటిపోతూ ఉంది, ప్రభా పూర్తి కావాలని ప్రార్థన చేయండి. భారం కలిగి ప్రార్థన చేయండి. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ ఇంటి మీద నిత్యము కృప ఉండేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నదని కాదు, నీ ఆలోచనలు దేవుడి విషయంలో ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఎంత ఉన్నతంగా ఉన్నాయి. ఈరోజు ఆలోచిస్తున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిత్యము ఆ కృప మిమ్మల్ని విడిచిపెట్టిపోదు. ఉన్నతంగా బ్రతికే వారికి, ఉన్నతమైన భక్తి చేసేవారికి, ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని కలిగిన వారికి ఎల్లప్పుడూ ఆ కృప నిత్యం తోడై ఉంటుంది. దావీదు మీద ఆ కృప నిత్యము తోడైనట్టుగా మీ అందరి మీద ఆ కృప ఈ రానున్న దినాల్లో నిత్యము నిలబడునుగాక. ఆ కృప నిత్యం ఆవరించునుగాక. మిగతా కొండలు చాలా ఉన్నాయి, మిగతా పర్వతాలు చాలా ఉన్నాయి,
కానీ దేవుడు అనుకున్న ఎర్మోను పర్వతం మీదనే నిత్యము మంచు అలా కురిసినట్లుగా మీ జీవితంలో దీవెన అనే మంచు, ఆశీర్వాదం అనే మంచు, ఆరోగ్యం అనే మంచు నిత్యము దేవుడు దయచేయునుగాక. ఆ కృప నిత్యము మీ కుటుంబాల మీద నిలబడునుగాక. ఈరోజు అలాగా జీవించి మీరు అడుగు వేయండి. తప్పక దేవుడు అన్ని విషయాలు మీకు విజయం ఇచ్చునుగాక, సహాయం చేయునుగాక. యోబు లాంటి ఆత్మీయత నేర్చుకుందాం, హిజ్కియా లాంటి ప్రార్థన జీవితాన్ని నేర్చుకుందాం, దావీదు లాంటి ఉన్నతమైన స్థితిలోకి ఎదిగినా దేవుని గురించి ఉన్నతమైన ఆలోచించే ఆ స్వభావం నేర్చుకుందాం. దేవుని ఆ కృప మనందరికీ దయచేయునుగాక, మన కుటుంబాలకు దయచేయునుగాక, నిశ్చయంగా మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరం మోకరించి ఓ చిన్న ప్రార్థన చేద్దామా. ప్రభువా, నిత్యము నా మీద నీ కృప ఉంచినందుకు స్తోత్రమయ్యా అని ఓ చిన్న ప్రార్థన చేద్దామా. అందరు మోకరించి ప్రతి ఒక్కరు మోకాల మీద ఉండి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు డాడీ. యేసురాజా నీకు స్తోత్రం నాయన. అయ్యా, అటువంటి ఉన్నతమైన భక్తి జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. ఉన్నతమైన ఆత్మీయత నాకు దయచేయి ప్రభువా. ఉన్నతమైన ప్రార్థన జీవితాన్ని నాకు దయచేస్తావా ప్రభువా. ఎస్, దావీదు ఉన్నతంగా బ్రతికిన, ఉన్నతమైన స్థితి కలిగిన, ఉన్నతమైన స్థానం సంపాదించుకున్న, దేవుని గురించిన ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దావీదు మీద దేవుని కృప దాటిపోలేదు. దేవుని కృప దాటిపోలేదు ఏనాడు. సౌలుకు దూరం అయిపోయింది కానీ దావీదుకు దూరం కాగలేదు. ఈరోజు ఎవరికి దూరం అయిపోయినా నీ మీద మాత్రం ఆయన కృప ఎల్లప్పుడూ ఎత్తి ఉండబోతా. నీ కుటుంబం మీద ఆయన కృప ఉంచాలని, నీ పిల్లల మీద ఆ కృప నిలబడాలని చేతుల ఆకాశం చిన్న ప్రార్థన చేస్తావా. ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నా కుటుంబం మీద నీ కృపను ఉంచినందుకు స్తోత్రాలయ్యా. ఎస్, నీతో పాటే ప్రారంభించిన వారు ఎంతో మంది లేరా? నీతో పాటే వ్యాపారాలు ప్రారంభించి నష్టపోయిన వారు, నీతో పాటే ఉద్యోగాలు చేస్తూ పైకి రాలేని వారు, నీతో పాటే ఎన్నెన్నో పనులు ప్రారంభించి అపజయ పాలైన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నీకు మాత్రం అపజయం రాకుండా, నీకు మాత్రం అపకీర్తి రాకుండా, నీకు మాత్రం ఓటమి రాకుండా దేవుడు చేస్తున్నాడు. కారణం ఆయన కృప నీ మీద నిత్యం ఉంది. ఆయన కృప నిన్ను దాటిపోలేదు. చేతులపైకి మనసారి ప్రార్థన చేస్తావా. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి ప్రతి ఒక్కరు.